హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక సినిమాకి ఒక హీరో రిజెక్ట్ చేసి అది ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి హిట్ అయితే కొంతమంది నేను అనవసరంగా మిస్ చేసుకున్నానేమో అనుకుంటే, మరి కొంతమంది మనకు సెట్ అయ్యే మూవీ కాదులే, వాళ్ళకి సెట్ అయ్యింది అని ఈ విధంగా అనుకుంటారు. కానీ అదే మూవీ డిజాస్టర్ అయితే ఆ స్క్రిప్ట్ని ముందుగా విన్న యాక్టర్ ఇంకా నయం, మనం చెయ్యలేదు, ఏదో రీజన్ వల్ల మిస్ అయ్యాం. అలా మన టాలీవుడ్లోని ఏ హీరోస్ డిజాస్టర్స్ నుంచి తప్పించుకున్నారు, ఎవరు తీశారో అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 9, ఏజెంట్. ఈ సినిమా ఎలా ఉంటుందో అని యాక్చువల్గా టీజర్ చివరిలోనే హింట్ ఇచ్చారు. సరే, అక్కడ మిస్ అయితే వైల్డ్ రైడ్ అని అండ్ గోవిందా గోవిందా అని రకరకాల హింట్స్ ఇచ్చారు. కానీ మనమే అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వసంతం వంశీ, సురేందర్ రెడ్డి కాంబో మీద నమ్మకం. అంటే మరి ఇలాంటి అవుట్పుట్ ఇవ్వరులే అని ఏదో చిన్న హోప్. కానీ ఏదైతే జరగకూడదో అదే జరిగింది. అయితే ప్రభాస్ ఈ మూవీ విషయంలో తప్పించుకున్నారు. అసలు ప్రభాస్తో మూవీ తీయాలని సురేందర్ రెడ్డికి ఎప్పటి నుంచో కోరిక ఉందని చాలా సందర్భాల్లో చెప్పారు. అలా బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా రిజెక్ట్ చేసుకున్నారు ప్రభాస్. అయితే 2020లో సురేందర్ రెడ్డి ఈ స్క్రిప్ట్ని చెప్పారు. కానీ ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీస్పై వెళుతున్న టైంలో ఈ స్క్రిప్ట్ ప్యాన్ ఇండియా మార్కెట్ లేదని ఈ స్క్రిప్ట్ని రిజెక్ట్ చేశారట. మరి దాన్ని అఖిల్ చూస్ చేసుకొని ప్రొసీడ్ అయ్యారు. అలా ఈ ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్లో మరో డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 8, రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ లాస్ట్ 7 మూవీస్లో బాక్స్ ఆఫీస్ వద్ద లీస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన మూవీ అంటే అది ఇదే. అలాగే మిగతా మూవీస్తో పోలిస్తే ఈ సినిమాకి అంత హైప్ కూడా లేదు. నాకు తెలిసి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని చూసి హట్ అయ్యారని కూడా విన్నా. ముందుగా ఈ స్క్రిప్ట్ని నాగార్జున గారికి చెప్పారట. అయితే బిజీగా ఉండడంతో, అదీ కాక ఇది తనకంటే వేరే హీరోకి సూట్ అవుద్దేమోనని అలా ట్రై చేయవచ్చు కదా అన్నారట. రవితేజను కూడా సజెస్ట్ చేశారట. ఇంకా అలా రవితేజ ఒప్పుకోవటం, అలా అన్నీ చాలా స్పీడ్గా జరిగిపోయాయి. అయితే స్పీడ్గా వెళ్ళిపోయింది. ఎంత స్పీడ్గా తీశారో అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. రవితేజకి అసలైన కంబ్యాక్ ఏ సినిమా ఇస్తుందో చూడాలి. నెంబర్ 7, వినయ విజయ రామ. రామ్ చరణ్ కెరియర్లో వన్ ఆఫ్ డిజాస్టర్గా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమాని బోయపాటి శ్రీనివాస్ ఫస్ట్గా ఆగడు మూవీ అయిపోయాక ఈ స్టోరీని మహేష్ బాబు గారికి చెప్పారట. స్టోరీ నచ్చకపోవడంతో నో అని చెప్పారట. ఆ తరువాత రంగస్థలం అయిపోయాక మహేష్ బాబుకి చెప్పిన స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేసి రామ్ చరణ్కి చెప్పారట. అప్పటికే అసలైన మాస్ అంటే ఏమిటో చూపించిన కొన్ని విషయాల్లో ఒకటైన రంగస్థలాన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా మాసే కదని ఫ్లోలో ఒప్పుకున్నారు. ఆ టైంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కి లెటర్ రాసి ఈ డిజాస్టర్ మూవీకి యాక్సెప్ట్ చేస్తూ ఓపెన్ అయ్యారు కూడా. ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం కూడా. నెంబర్ 6, రభస. ఎన్టీఆర్ని స్క్రిప్ట్స్పై ఫోకస్ చేయించిన స్టోరీ. ఈ సినిమా రిజల్ట్ అండ్ ఆడియన్స్ రియాక్షన్స్కి దెబ్బకి టెంపర్ మూవీ నుండి ట్రాక్ మొత్తం మార్చేశారు. అలాంటి కళాఖండం ఇది. డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చంద్రేగా సీక్వెల్ రామ్తో అని చెప్పి ఆ తరువాత ఆపేశారు. అంటే మరి రామ్ రిజెక్ట్ చేశారో లేదో తెలియదు. నెక్స్ట్ ఎన్టీఆర్తో ఫిక్స్ చేసుకొని ప్రొసీడ్ అయ్యారు. ఈ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. కానీ ఎన్టీఆర్ దీనికి ముందు వచ్చిన సినిమాల వల్ల కొంచెం టైం తీసుకున్నా కానీ మంచి సినిమాలు తీస్తున్నారు. నెంబర్ 5, స్పైడర్. అసలు ఈ సినిమా రిలీజ్ ముందు మహేష్ బాబు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్లో ఏజెంట్గా, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో ఎస్.జే. సూర్య విలన్గా, మురుగదాస్ డైరెక్టర్గా,
ఈ కాంబో అని అనౌన్స్ చేసినప్పుడు సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఇన్ఫ్యాక్ట్ గ్లిమ్స్ని కొత్తగా రిలీజ్ చేసి స్పైడర్ గ్లిమ్స్ ఆ హైప్ని బీట్ చేసింది కూడా. కానీ ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇంకా సినిమా అయితే మరి చెప్పక్కర్లేదు, అస్సం అయిపోయింది. మహేష్ బాబు శ్రీమంతుడు తరువాత తమిళ్లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ముందుగా ఈ స్టోరీని ఎన్టీఆర్కి చెప్పారట. కానీ అప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ స్టోరీని ఎన్టీఆర్కి చెప్పారట. కానీ ఎన్టీఆర్ నాకు సూట్ అవ్వకపోవచ్చు, మహేష్ బాబుకి సూట్ అవ్వచ్చేమో అన్నారట. మరి మహేష్ ఇటు పక్క తమిళ్ డెబ్యూ కోసం చూడడంతో మురుగదాస్ డైరెక్టర్ అయితే దీనికి ఓకే అన్నారు. అలా మొత్తంగా పెద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది ఈ స్పైడర్ మూవీ. నెంబర్ 4 నోటా పొలిటికల్ థ్రిల్లర్పై ఈ సినిమా ఉంటుంది. తెలుగు తమిళ్ బైలాంగ్యువల్గా తెరకెక్కింది ఈ సినిమా. విజయ్ దేవరకొండకి ఒక డిజాస్టర్గా నిలిచింది. అయితే డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఈ స్క్రిప్ట్ని ముందుగా అల్లు అర్జున్కి చెప్పారట. సీఎం పొలిటికల్ బ్యాక్డ్రాప్ తనకు సెట్ అవ్వకపోవచ్చని చెప్పారట. ఆ తరువాత విజయ్ దగ్గరికి వెళ్ళింది ఈ స్క్రిప్ట్. అయితే విజయ్ ఈ స్క్రిప్ట్ని ఓకే చేశారు. అలా ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 3 శ్రీనివాస కళ్యాణం మ్యారేజ్ అండ్ ట్రెడిషన్ గురించి టీచింగ్ మాత్రమే కుప్పలుగా ఉంటాయి. 5 మినిట్స్కి ఒకటి అన్నట్లుగా ఉంటాయి. ముందుగా ఈ సినిమాని ఎన్టీఆర్తో తీద్దామని అనుకున్నారు ఫస్ట్లో. కానీ ఎన్టీఆర్కి చెప్తే టైం కావాలని చెప్పి ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదట. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ డైరెక్టర్ సతీష్ రామ్ చరణ్ అనుకుని చివరికి నితిన్తో ఫిక్స్ అయ్యారు. అలా ఈ సినిమా భారీ లాసులను తెచ్చి డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 2 మిస్టర్ ఆగడు సినిమా నుండి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేని శ్రీను వైట్ల కంటిన్యూస్గా 4 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అందులో ఈ మిస్టర్ ఒకటి. అసలు కొంతమందికి ఈ సినిమా వచ్చిందని కూడా తెలియదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ తెలియకుండానే వెళ్ళిపోయింది. శ్రీను వైట్ల ఈ సినిమాని అల్లు అర్జున్తో ప్లాన్ చేశారట ఫస్ట్లో. కానీ అప్పటికే సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి క్లాస్ మూవీ తీయడంతో మళ్ళీ క్లాస్ మూవీ తీయడం ఇష్టం లేదని చెప్పారట. తరుణ్ అప్పటికే లోఫర్ లాంటి మాస్ మూవీ తీసి ప్రజెంట్ క్లాస్ మూవీ కోసం ఎదురు చూస్తుండడంతో దీనికి ఓకే చేశారు. అలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 1 శాకుంతలం. ఈ మూవీ టీజర్ నుంచే సినిమాలా కాదు సీరియల్లా ఉంది అని అర్థమైనా కానీ ఈ మూవీకి భారీ ప్రమోషన్స్తో సినిమాలో ఏదో ఉంది అన్నట్లు చూపించారు. సినిమా బాగుంటుందేమో అని హోప్ అయితే ఉంది. కానీ ఈ సినిమా థియేటర్లో చూశాక మాట్లాడుకోవడం లేవు అన్నట్లుగా ఉంది. ఈ స్క్రిప్ట్ని ముందుగా అనుష్క దగ్గరికి వెళ్ళిందట. కానీ అనుష్క ఈ స్క్రిప్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఆల్రెడీ రుద్రందేవి తీయడంతో మళ్ళీ అనుష్కతోనే తీద్దామని అనుకున్నారట. మేబీ సైజ్ 0 మూవీ వల్ల లేక బాహుబలి కంటిన్యూషన్లో ఉండటం వల్ల ఏమో ఈ సినిమాకి ఒప్పుకోలేదట. ఆ తరువాత 2020లో సమంతాని ఫిక్స్ చేసి అప్డేట్ ఇచ్చారు. సో ఫైనల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది ఈ సినిమా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ మూవీస్లో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఏమిటో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.